పులస లాంటి రెగ్యులర్ చేప బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులస లాంటి గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు. నేను సన్నీ లియోన్ మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే వాడికి ఇప్పే అవకాశం ఇయ్య. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు సన్నీ లియోన్ తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక స్టార్ని తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక స్టార్ కొన్ని వేల వీడియోల్లో స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకున్నారు అంతేనా? ఒక పెద్ద ఈ మధ్యకాలంలో నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది, చాలా పెద్ద కార్యక్రమానికి వెళ్తే ఒక హీరో వచ్చాడు, ఒక ప్రముఖ హీరో వచ్చాడు అక్కడికి. నేను నా ప్రిడిక్షన్స్లో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి నెగిటివ్గా ప్రిడిక్షన్ చెప్పడం జరిగినాయి. అవి జరగకపోవడం అనేది ఏం లేదు, 100కు 1,00,00,000 జరిగినాయి. సో అక్కడికి వచ్చిన హీరో చెప్పింది ఏంటంటే ఆర్గనైజర్స్కి, వేణుస్వామిని స్టేజ్ మీదకి తీసుకొస్తే నేను ఇక్కడ వెళ్ళిపోతాను. సో ఎంత సిల్లీ అనిపించింది అంటే, నేను నా దగ్గరకు వచ్చి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి, స్వామి మమ్మల్ని క్షమించండి, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టే మీ గురించి పెట్టినాము, మీలాంటి వాళ్ళ కోసం పెట్టినాము, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే వచ్చినటువంటి హీరో మీరు కనుక స్టేజ్ ఎక్కితే ఆయన దిగిపోతా అంటున్నాడు. సో నన్ను ఏం చేయమంటారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి, తెలియదమ్మా నాకు ఐడియా లేదు, నిజంగా ఐడియా లేదు. సరే వాళ్ళ కర్మ నాకు చెప్పేది. ఇప్పుడు మనము కర్నూలు, అనంతపురం, విజయవాడనో, విశాఖపట్నమో బై రోడ్లో పోతుంటే మనము కార్లో పోతుంటే మనకు ఏకాచము ద్వయము అని 2 అంటాం మనము. వచ్చింది పక్కన మన దగ్గర వాటర్ బాటిల్ లేవు, పక్కన చెరువు ఉంది, పోయి కడుక్కోవాలి. నేను కడుక్కోను, మా శత్రువు ఈ ఊర్లోనే ఉంటాడు, ఆ ఊర్లో ఉన్న చెరువు కాబట్టి నేను కడుక్కోను అంటే అయితే మనకే నష్టం, కానీ చెరువుకి అయితే నష్టం లేదు కదా. సో నాకు వచ్చేది ఏముంది? ఇప్పుడు నేను చెప్పితే ఒకటే మాట అమ్మా, వేణుస్వామి నెగిటివే చెప్తాడు అనే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం ఒకటే. నాకు తెలిసి ఈ జనరేషన్లో 90% ఆఫ్ ది పీపుల్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఫ్లైట్ ఎక్కగానే, ఫ్లైట్ ప్రారంభం కాకముందుకే ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ చెప్పేది ఈ విమానం కూలిపోతే అని మాట్లాడుతుంది. ఈ విమానం కూలిపోతే, ఈ విమానం నీళ్ళలో పడితే, ఈ విమానానికి ఏమైనా మాయరోగం వస్తే, ఈ మాయరోగం వచ్చి మనం పడిపోతే, ఇగో ఈ జాకెట్ వేసుకోండి, ఈ ఆక్సిజన్ పెట్టుకోండి అంటే అప్పుడు మనం ఏమనాలి? శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఇది మనం ఫ్లైట్ ఎక్కినాము, ఇవన్నీ బండబూతులు మనకు చెప్తుంది, చచ్చిపోతామని చెప్తుంది. ఎంతవరకు సమంజసం? తిట్టుకుంటామా మనం? తిట్టుకోము. ఆఫ్టర్ ఆల్ ఒక జ్యోతిష్కుడు చెప్పేది పక్కన పెడితే సైంటిఫిక్, మేము ప్రూవ్, మేము తోపులం, మేము తూరంలో, మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం, మేము ప్రపంచాన్ని మారుస్తామని చెప్పుకునే సైన్స్ ఫ్లైట్ ఎక్కగానే ఎందుకు చెప్తున్నారు? ఈ ఫ్లైట్ చెరువులో పడుతుంది, నీళ్ళలో పడుతుంది, ఈ ఫ్లైట్లో ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఇది వేసుకోండి, అది వేసుకోండి అంటే ఎట్లయితే వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారో నా జీవితంలో కూడా నేను యాజ్ ఏ ప్రిడిక్షన్ నేను ఇలాగే జాగ్రత్తలు చెప్తా. సో జాతకాలు కలవకపోతే విడిపోతారని చెప్తా, రోగాలు వస్తాయి, జాతకాలు బాగాలేకపోతే రోగాలు వస్తాయి అని చెప్తా. వాటి గురించి నేను మళ్ళీ సో ఇవన్నీ నేను ప్రిడిక్షన్ ఇలా చెప్తా ఉంటా. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నాను, దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనుషుల్లో సంకుచితమైన మనస్తత్వం, పేరుకు హీరో అవ్వచ్చు, నాకు తెలిసి చాలా పెద్ద హీరో ఇవాళ ఒక హీరోయిన్ని తొక్కేసిండ్రు, ఎటు కాకుండా చేసిరు. ఒక పెద్ద డైరెక్టర్ ఒక హీరోయిన్ తొక్కేసిరు. అసలు వాళ్ళ లెవెల్కు వీళ్ళు పనికే రారు. సో చాలా టాలీవుడ్లో మంచి ఫేమస్ ఉన్నటువంటి హీరోయిన్, పెద్ద సినిమాలు చేసినటువంటి హీరోయిన్, ఇవాళ ఆ హీరోయిన్ సినిమాలు మరీ చేతుల్లో నుండి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి ఆమెను ఇంటికి పంపిస్తున్న పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎదగడం కంటే కూడా ఎదుటి వ్యక్తిని మనం టార్గెట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామేమో ఈ జనరేషన్లో అనేటువంటిది నా ఉద్దేశం. అంటే సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నా. సో ఇది తప్పు. ఎదుటి వ్యక్తి కడుపు మీద ఎప్పుడు కొట్టొద్దు. కొడితే నీకు కోపం ఉంటే ఎదుటి వ్యక్తిని గల్లాబట్టి చెంపమించి కొట్టు, కానీ ఎప్పుడు కడుపు మించి కొట్టొద్దు, మానసికంగా కొట్టొద్దు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తిరిగి మళ్ళీ దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి కడుపు మీద కానీ మనసు మీద కానీ మనం కొట్టినట్లయితే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనకు బూమరాంగ్ అయి మళ్ళీ మనల్ని కొడుతుంది. అందుకని ఆ 2 ప్లేసులో కొట్టకండి, మనసు మీద కొట్టకండి ప్లస్ పొట్ట మీద కొట్టకండి. మీరు ఎక్కడ కొట్టినా పర్వాలేదు, చెంప మీద కొట్టండి పిలిచి. మీకు కోపం ఉంటే ఈపులో కొట్టండి,
కానీ ఈ 2 ప్లేస్లో కొట్టడం వల్ల ఖచ్చితంగా బూమరాంగ్ అయ్యి జీవితంలో మళ్ళీ మిమ్మల్నే అది కచ్చా వెతుక్కుంటూ కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.